నా పేరు విజయలక్ష్మి. నేను దేశంపేట నుండి వచ్చాను. ఇక్కడికి మగ్గ వర్క్ నేర్చుకోవడానికి వచ్చాము. మా మగ్గం స్టాండ్ లో మేము 4 మెంబర్స్. వైశాలి మిర్జాపూర్ నుండి వచ్చింది, అంచనా మిర్జాపూర్ నుండి వచ్చింది, శివాని హంగారియా నుండి వచ్చింది. మేము మగ్గం స్టాండ్ ఫిట్టింగ్ కోసము 6 రాడ్స్ యూజ్ చేసాము. 2 స్టాండ్స్, 2 లాంగ్ రాడ్స్, 2 సన్న రాడ్స్ యూజ్ చేసాము. అందులో 10 నెంబర్ థ్రెడ్ తోటి 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాము. తర్వాత 2 సైడ్స్ ఇంకొంచెం వెడల్పుగా యూజ్ చేస్తున్నాము. దాన్ని మొత్తం ఫిట్టింగ్ చేసుకున్నాము. స్టాండ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకున్న తర్వాత పేపర్ పైన అది బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అది మెజర్మెంట్స్ కట్ చేసినాక బ్యాక్ నెక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 చేతులు తీసుకున్న తర్వాత లాస్ట్ నెక్ తీసుకోవాలి. మాకు మేడం ఈ బ్రైడల్ బ్లౌజ్ ఇచ్చారు. బ్రైడల్ బ్లౌజ్ యూజ్ చేయడానికి మేము యూజ్ చేసిన మెటీరియల్స్ 14 నంబర్ నీడిల్, 24 నంబర్ నీడిల్, ఇంకా కట్టర్, కాటన్ థ్రెడ్. ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటది బ్లౌజ్ కాబట్టి మేము ఇవి యూజ్ చేసాము. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే కుందన్స్, షుగర్ బీడ్స్, యాంటిక్ బీడ్స్, వైట్ స్టోన్స్, జెరీ థ్రెడ్, హ్యాంగింగ్స్ యూజ్ చేసాం. ఎందుకంటే ఈ బ్రైడల్ బ్లౌజ్ ఇవి హెవీగా బాగుంటాయి కాబట్టి ఇవి యూజ్ చేసాము. మనం కావాల్సిన మెటీరియల్ తీసుకున్న తర్వాత ముందు బ్యాక్ నెక్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ లో ముందు షుగర్ బీడ్స్ వేసుకోవాలి, తర్వాత లోడింగ్, తర్వాత యాంటిక్ బీడ్స్ తీసుకునేటప్పుడు ఒకటి వేయాలి. ఎందుకంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. లేకుంటే మనం 2 తీసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగోదు, ఎందుకంటే లూజ్ వస్తుంది. తర్వాత చైన్ స్టిచ్ మనం గమ్ముతోటి అట్టగా పెట్టిన తర్వాత కూడా దానిపైన చైన్ స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ముందంచున్న షుగర్ బీడ్స్ వేసుకుందాం. షుగర్ బీడ్స్ ఎందుకంటే బ్రైడల్ బ్లౌజ్ కదా, పెద్దగా బాగా వేయాలని చూస్తుంది. తర్వాత హ్యాండ్స్ కి వస్తే మనం క్రాస్ తీసుకున్నాం. క్రాస్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం హెవీగా ఉండాలి కాబట్టి క్రాస్ తీసుకున్నాం. అందులో షుగర్ బీడ్స్ యూజ్ చేసినాం. షుగర్ బీడ్స్ తర్వాత కుందన్స్ చుట్టూ షుగర్ బీడ్స్ వేసి తర్వాత యాంటిక్ బీడ్స్, షుగర్ బీడ్స్ వేసాం. అందులో బాగా హెవీగా ఉంటుంది, అందుకోసం తీసుకున్నాం. తర్వాత హ్యాంగింగ్ వస్తే మనం సారీని బట్టి, క్లాత్ ని బట్టి హ్యాంగింగ్స్ కలర్ తీసుకోవాలి. అంటే మనకి లుక్ అనిపించాలంటే హ్యాంగింగ్స్ కూడా లుక్ ఉండాలి కదా, అందుకోసం సారీని మరియు బ్లౌజ్ ని బట్టి తీసుకుంటాం. హ్యాంగింగ్స్ తీసుకున్నాం. మనం ఎందుకు ఇప్పుడు కలర్ ఏముంది, రెడ్ ఉంది, అందుకోసం మనం హ్యాంగింగ్స్ కూడా రెడ్ కలర్ తీసుకున్నాం. ఎందుకంటే మన బ్రైడల్ బ్లౌజ్ హెవీ అనిపించాలి, అందుకోసం రెడ్ ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు CBRCT థ్యాంక్ యూ, మరియు సత్య మేడం కూడా థ్యాంక్ యూ.